హలో మై డియర్ వ్యూవర్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. ఈరోజు నేను అబుదాబిలోని అల్ రహబా పార్క్కి వచ్చాను. పార్క్కి కేవలం ఆడుకోవడానికే రాలేదండోయ్. అలాగే యూఏలోని మన తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ జరుగుతుంది. పొద్దున్నేస్తే పిల్లలకి స్కూళ్ళు, డాడీలకు ఆఫీసు, అమ్మలకి ఇంటి పనులు అంటూ బిజీగా ఉంటున్న ఈ రోజుల్లో మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర మీట్ అవుతే, అది కూడా పండగ రోజున చాలా సరదాగా అనిపిస్తుంది. యూఏలోని అన్ని ఎమిరేట్స్లో మన తెలుగు ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు. ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పార్క్స్ అన్ని నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈ అల్ రహబా పార్కు దుబాయ్కి అబుదాబికి మధ్యలో ఉండడం వల్ల రెండు ఎమిరేట్స్ వాళ్ళకి ట్రావెలింగ్ ఈజీ అయింది. కిడ్స్ ఆడుకోవడానికి స్లైడ్స్, స్వింగ్స్, బ్యాలెన్సింగ్ బీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నా ఐడియానా అసలు? కింద పడితే దెబ్బ తాకకుండా మట్టిని పోసారు. నేను మా తమ్ముడు పార్క్ని చాలా యూటిలైజ్ చేసుకున్నాం. ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. కిడ్స్ గేమ్స్, కపుల్ గేమ్స్, ఇండివిజువల్ గేమ్స్ మస్త్ మజా అనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు పార్టిసిపేట్ చేశారు. మన తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గరగా చూస్తే ఇండియాలో ఉన్నానా అని ఫీలింగ్ వచ్చింది. ఓన్లీ గేమ్స్ ఆడిపించడం మాత్రమే కాకుండా విన్నర్స్కి గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఒక పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్ని ప్లాన్ చేయడం మామూలు విషయం కాదు. అలాంటిది ఇనిషియేట్ తీసుకొని ఫ్యామిలీ గ్యాదరింగ్ సక్సెస్ కావడానికి రీజన్ అయిన ఆర్గనైజర్స్ జగదీష్ అంకుల్ అండ్ యోజిత ఆంటీ మరియు స్పాన్సర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక లంచ్ కూడా అరేంజ్ చేశారండోయ్. మన తెలుగు వెజ్ రుచులైతే అదిరిపోయినాయి అసలు. ఇలా అందరు ఒకటే దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే మొబైల్ అండ్ టీవీ లేకుండానే 2 ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది. ఇంటికైతే అస్సలు పోవాలనిపించలేదు. ఇండియా నుంచి దుబాయ్కి వచ్చేటప్పుడు ఎట్లయితే రాబుద్ది కాదో, ఈ గ్యాదరింగ్ నుంచి వెళ్ళేటప్పుడు అలానే అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే such a nice and sweet memory. Please like the video. Subscribe to my channel.